పేరు ప్రభాకర్ అండి. నేను నేను చేసిన ఇది బట్టి నేను ఎక్కువ చెప్పుకోదలుచుకోలేదు. నేను ఒక 2 ముక్కల్లో చెప్తాం అనుకుంటున్నాను నా సాక్ష్యాన్ని. అయితే నేను రక్షణలోకి రాకముందు నేను అందరితో మా ఫ్రెండ్స్తో కాలేజీ అంటే యూత్ ఎట్లుంటారో మీకు తెలుసు కదండి, అలా తిరిగేవాడిని. నేను పెరిగి క్రైస్తవుని, నేను కూడా క్రిస్టియనే, కానీ నేను ఎప్పుడు చర్చికి వెళ్ళేవాడిని కాదు. పైగానే ఇంకా క్రిస్టియన్స్ ఎవరైనా మీటింగ్స్ పెడితే ఇంకా వాళ్ళ మీద ఇంకా నేను వాళ్ళ అన్యులు వస్తారు కదండి, వాళ్ళతో కలిసి నేను గొడవలు చేయడానికి వెళ్ళేవాడిని. క్రిస్టియన్స్ అంటే నాకు పడదండి. పాస్టర్స్ చూస్తే నాకు కోపం వచ్చేది. ఎప్పుడు చూసినా వీళ్ళు వర్షిప్లు చేస్తారు గంటలు అని ఇంట్లో కొనియారు, ఎక్కడ కొనియారు. మా మమ్మీ వాళ్ళేమో వాటిని తీసుకోపోతారు ఫ్రెండ్స్. కానీ నాకు పాస్టర్స్ అంటే పడదు. బైబిల్ చదవడం అంటే అసలు నాకు మొత్తానికే పడదండి. ఏం చదువుతారు ఈ బైబిల్, ఎవరి రాశిలో కానీ వాళ్ళని నేను తిట్టుకునేవాడిని. కానీ ఎప్పుడైతే నేను దేవుని లోపలికి వచ్చాను, కానీ ఎప్పుడైతే నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను, నిజంగా నాంత మంచివాడు ఇవ్వలేరని నేను తెలుసుకున్నానండి. నాకు రక్షణ ఉంది అన్న సపోర్ట్ నాకు ఉన్నదండి ఇప్పటికీ. ఆమేన్. అయితే నేను ఈ సండే రోజు అది క్రిస్మస్ ఉండే అండి. క్రిస్మస్ రోజు పోయిన క్రిస్మస్ రోజు నేను ఫ్రాన్సిస్ అన్న మమ్మల్ని పిలిచాడు. ఏం లేదు ప్రభాకర్, నువ్వు చర్చికి రాకున్నా పర్లా, ఒకసారి స్కిట్ వేసి పో మా దగ్గర అని చెప్పారు. అంతే. నేను ఆ రోజు వచ్చిన ఇక ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మనోజు పవనన్న వాళ్ళు కొంచెం మా ఇంటి పక్కే ఉండేవాళ్ళు, వాళ్ళతో నాకు బ్యాక్గ్రౌండ్ ఉండేది. అయితే నేను కూడా కొంచెం ఎంజాయ్ ఉంటాయి అని నేను ఇక్కడికి వచ్చి నేను రోజు స్కిట్ వేసేవాడిని, ప్రతి చేసేవాడిని, డ్యాన్సులు వేసేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ ఒకరోజు ఆదివారం రోజు, ఇది మన క్రిస్మస్ రోజునే ఒకరోజు ఆరాధన చేస్తుండగా ఒకటేసారి నా మీదకి బలమైన ఆత్మ తీయడం నేను గమనించాను. తట్టుకోలేకపోయాను, ఏడ్చాను అక్కడనే. కానీ నేను అసలు అప్పటి వరకు నేను ఒక బండరాయిలా ఉండేవాడిని. అసలు నేను అసలు చర్చి పోను, ఎక్కడి పోను, అసలు నాకు ఏంది భక్తి లేదు, ఏం లేదు. మనిషి పుడతారు చనిపోతారు కానీ దేవుళ్ళు ఇవ్వలేరు అని నేను అనుకునేవాడిని. కానీ ఒకరోజు నేను ఆ రోజు మన క్రిస్మస్ రోజు అన్న వర్షిప్ నడిపిస్తున్నప్పుడు సరేలే ఏం జరుగుతుంది అని నేను కూడా కళ్ళు మూసుకున్నాను. కానీ ఎందుకో ఆ మ్యూజిక్ లో, ఆ వర్షిప్ లో అలా వెళ్ళిపోయాను. అలా టోటల్ గా నా బాడీ మొత్తం నా దగ్గర లేదు. అసలు నా శరీరం ఇక్కడ నా చర్చే లేదు. అసలు నేను టోటల్ గా వర్షిప్నే వెళ్ళిపోయాను. ఒక్కసారిగా బలమైన ఆత్మ నా మీద దిగడం జరిగింది. ఆ రోజు నేను తట్టుకోలేకపోయాను. ఒక్కడిని అక్కడ అన్న స్టాండ్ పెట్టిన దగ్గరనే కూర్చొని టోటల్ గా నేను అసలు లేను. అసలు టోటల్ గా నేను కళ్ళు టోటల్ గా ఏడ్చాను. అన్న తర్వాత నాకు ఫోటో వేసి చూపించాడు. అసలు నేను ఎవరు చెప్పలేనంత విధంగా ఎక్కిళ్ళు పట్టి ఏడవడం జరిగింది. తర్వాత నేను ఇక్కడికి వచ్చినాక నా బాడీ మొత్తంలో షివర్ అవుతుంది, నా ఎన్నికల మొత్తం ఇలా లేచి నిలబడ్డా అన్నట్టు. అలా నాకు హోలీ స్పిరిట్ నన్ను తాకడం జరిగింది. అప్పటి నుంచి నేను నిజమైన దేవుడు యేసుక్రీస్తే అనుకుంటూ నేను డైలీ చర్చికి రావడం, ప్రార్థన చేసుకోవడం, నేను నిజంగా క్రైస్తవంగా మారాను. నిజమైన క్రైస్తవంగా నేను అప్పుడు మారాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక డైలీ నేను చర్చికి వచ్చేవాడిని. డైలీ సండే యూత్ మీటింగ్స్, మన ఫాస్టింగ్ ప్రేయర్స్, కొన్ని చర్చలు జరిగేవి. డైలీ వెళ్ళేవాడిని. విలేజ్ మినిస్ట్రీలో కూడా నేను అటెండ్ అయ్యేవాడిని. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. కొన్ని రోజులకు నాకు జాండీస్ వచ్చాయి అన్నట్టు, జ్వరంతో జాండీస్ వచ్చాయి. జాండీస్ ఒకరికి కనీసం 1 పాయింట్ ఉంటేనే అసలు ఎక్కువ, కానీ నాకు 7 పాయింట్స్ వచ్చిందండి. 7 పాయింట్స్. ఒకసారి నేను ఇక్కడ జంగాంలో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ నాకు మన బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు 7 పాయింట్స్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. 7 పాయింట్స్ వస్తాయి, 2 డేంజర్ అన్నట్టు. అయితే నేను ఇక ఏం చేయాలని ఇక్కడ ఒకటి ఎండి, ఒకరు మాస్టర్ ఆఫ్ డాక్టర్ అన్నట్టు, ఆ ఎండి దగ్గరికి వెళ్ళి నేను చికిత్స చేయించుకున్నాను. కొన్ని రోజులు చేయించుకున్నాను. తర్వాత నేను మళ్ళా వరంగల్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను చెకప్ చేయించుకుంటే నాకు ఆ 7 పాయింట్లు కాస్త 16 పాయింట్లు వెళ్ళింది. తర్వాత నేను ఏం చేయాలని నాకు నేను తట్టుకోలేకపోయాను. నాకు అనిపించింది నేను నా పని అయిపోయింది, నేను చనిపోవడం ఒకటే అయిపోయింది, చనిపోవడం వరకు నేను పోయినా అని నేను అనుకున్నాను. కానీ అదే రోజు నేను ఒక హాస్పిటల్ వెళ్ళాను. హాస్పిటల్ వెళ్తే పెద్ద హాస్పిటల్, నా రిపోర్ట్స్తో సహా మీకు చూపించదలుచుకున్నాను. నేను పెద్ద వైద్యులు సైతం, నాకు పెద్ద స్పెషలిస్టులు సైతం నాకు రిపోర్ట్స్ ఇచ్చారు ఇప్పటికి. అలాగే నేను ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో ఇది వరంగల్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు నాకు రిపోర్ట్స్ చేసి నిర్ధారించిన సర్టిఫికేట్స్. ఇది అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ అతడే నిర్ధారించి నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు. టోటల్ గా నా దగ్గర అసలు నా బాడీలో ఏం జరిగింది అనేది టోటల్ గా రాసి చూపించాను. నా బాడీ స్కాన్ చేసుకున్నారు ప్రతిదీ. తర్వాత
బాడీ టోటల్ గా స్కాన్ చేసుకున్నారు, కానీ వారికి ఎక్కడ అర్థం కాలేదు. అసలు ఇతనికి జాండీస్ అయినాయి, చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి, రక్తంలో కలిసాయి, కానీ ఎక్కడ కలిసింది అనే దాని మీద వాళ్ళు చాలా నాకు టెస్టులు చేశారు, స్కాన్ చేయించారు, టోటల్ నా బాడీ మొత్తం స్కాన్ చేశారు. కానీ నా బ్లడ్ పర్సెంటేజ్ కంటే నా బాడీలో జాండీస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాయని నిర్ధారించారు. కానీ డాక్టర్స్ కూడా నన్ను చూసి ఏమో మేమైతే ట్రై చేసాం, కానీ మేము ప్రార్థన చేసుకోము, మేమేం చెప్పలేము అని నాకు కరెక్ట్ కన్ఫర్మ్ ఇవ్వలేదు వాళ్ళు. తర్వాత నేను ఇక్కడికి వెళ్ళాను, పెద్ద పెద్ద హాస్పిటల్లో డాక్టర్లే ఇట్లాంటి నా బతికేంది అనుకుంటే నేను ఇక్కడికి వచ్చాను అన్నట్టు. తర్వాత మాకు తెలిసిన నాయకులు మాకు వాటి వల్ల తక్కువ కాదు, ఈ నాటు మందులు వాడండి, నాటు వైద్యం అంటే ఇప్పుడు మనం వేస్తారు నాటు వైద్యం, అవి వాడని తక్కువ వైద్యం అని చెప్పారు. కానీ ఆమె స్పెషలిస్ట్ ఇక్కడ, ఆమె కూడా నాటు వైద్యం స్పెషలిస్ట్ అట. అక్కడ మేము డైలీ వెళ్ళేటప్పుడు క్యూ కడతారు అన్నట్టు, ఒక 5, 10, 20 మంది క్యూ కడతారు. పెద్ద పెద్ద కార్లలో కూడా వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు అన్నట్టు. నేను ఇక్కడ నుంచి 10వ నెంబర్లో నేను అక్కడ క్యూ కట్టున్నాను. ఆమె ఇక్కడ కూర్చొని అందరికి వైద్యం చేస్తుంది. వైద్యం చేసుకుంటే నన్ను ఇట్లా చూసి ఆమె అక్కడి నుంచే తిట్టింది నన్ను, ఏంది నువ్వు అంతగానం టోటల్ గా నా బాడీ మొత్తం ఎల్లో కలర్ అయింది, టోటల్ గా నా కన్నిట్లో చూస్తే చిన్నపిల్లలు ఇచ్చేవారు, అంత ఘోరంగా అయింది నా బాడీ. అయితే నన్ను ఆమె ఎక్కడనే చూసి ఆమె అక్కడి నుంచే నన్ను తిట్టింది, ఏంది నువ్వు ఇంత మరీ ఓవర్ అయింది అనేది, నేను కూడా ఏం చేయలేను, ఏమో మరి ట్రై చేస్తా, నేనైతే చేస్తా, మరి నువ్వు మరీ టోటల్ గా నీ బాడీ మొత్తం పచ్చగా అయింది, నీ కన్ను మొత్తం టోటల్ ఎల్లో కలర్ అయ్యాయి అనుకుంటే ఆమె కూడా చెప్పింది. అయినా నేను ఏమనుకోలేదు. మా కుటుంబ సభ్యులు, మా అన్న వారు ప్రతి ఒక్కరు ఏడ్చారు, అయ్యో ఇట్లను మరి మా తమ్ముడు ఇట్లను, మా కొడుకు ఇట్లను అని ప్రతి ఒక్కరు ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు అన్నయ్య ఫ్రాన్సిస్ అన్న ఫోన్ చేయడం జరిగింది, తమ్ముడు వాటి వల్ల తమ్ముడు నాటు వైద్యంగా తమ్ముడు, హాస్పిటల్ వైద్యంగా తమ్ముడు, నువ్వు నా దగ్గరికి రా తమ్ముడు, మన టీము మన చర్చ్ మెంబర్స్ అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అది అందరికంటే పెద్ద వైద్యుడు మన దేవుడు ఉన్నారు ప్రభుడు, నువ్వు రా తమ్ముడు అన్నాడు. అదే రోజు రాత్రి నేను బస్ ఎక్కి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే ఫ్రాన్సిస్ అన్న, అహరోన్ అన్న, లేవి అన్న, ఇంకా టోటల్ మన యూత్ శ్రావణ మోరీస్ అన్న, వినోద్, టోటల్ మన యూత్ మొత్తం వచ్చి అదే రోజు రాత్రి నాకు ప్రార్థన చేయడం జరిగింది. అదే రోజు మా ఇంటికి వచ్చారు. వచ్చి టోటల్ అందరు చేయిలు పట్టుకొని వర్షిప్ చేసుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఒక్కసారిగా ఫ్రాన్సిస్ అన్న వచ్చి నా తల మీద చేయి పెట్టి నా మీద ప్రార్థన చేయడం జరిగింది. ఆ ప్రార్థనకు నా బాడీ మొత్తం షివర్ అయింది. షివర్ కాగానే అన్నయ్య నాకు నా తల మీద చేయి పెట్టి నేను చేసిన తప్పులని చెప్పాడు. ప్రవచనం ద్వారా నేను ఏమేమి తప్పులు చేశాను అవన్నీ అన్న నాకు బయట పెట్టాడు. ఇవన్నీ ఒక్కో ప్రభాకర్ దేవుని రక్షించాడని బయట పెట్టి అన్నయ్య నాకు నేను చేసిన తప్పులన్నీ ఒప్పించాడు అన్నట్టు అన్నయ్య. అలా నేను ఒప్పుకున్నాను. తర్వాత అన్నయ్య చెప్పాడు, ప్రభా కాదు దేవుడు నాకు చెప్తున్నాడు, నీకేం కాదు, ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు డాక్టర్స్ చూపించిన రిపోర్ట్స్ మొత్తం తారుమారు చేస్తావు చూడని చెప్పాడు. తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. నువ్వేం బాధపడకు, డాక్టర్స్ మందులు కాదు, ఈ ఆయుర్వేదిక్ మందులు కాదు, నువ్వు కేవలం నిన్ను దేవుడే రక్షిస్తాడు, చూడు నువ్వు దేవుని వల్లనే నువ్వు రక్షణలోకి వస్తావు, రక్షణ పొందుతావు అని చెప్పాడు. తర్వాత నేను అనుకున్నాను, అదే విశ్వాసంతో ఉన్నాను. నేను ఎవ్వరు డాక్టర్స్ వచ్చి నన్ను తిట్టినా నేను ఏమనలేదు, నా దేవుడు సజీవుడు, నన్ను కాపాడుతాడన్న ఒక విశ్వాసమే నన్ను ఇక్కడ మీ ముందు సజీవుడు. అందుకే అలాగే నేను వచ్చాను. కొన్ని రోజులుగా నేను ఇంట్లోనే ఉన్నాను, సండే కూడా చర్చికి రావాలి. కొన్ని రోజులుగా నేను ఇంట్లోనే ఉండి అదే విశ్వాసంతో ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు నమ్మలేదు, వాళ్ళు బాధపడుతున్నారు, కానీ నేను మాత్రం అదే విశ్వాసంతో ఉన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంచెం తక్కువ, టోటల్ గా ఇప్పుడు నేను క్యూర్ కావడం జరిగింది. టోటల్ గా ఈ విజయ డయాగ్నోస్టిక్ వారే నాకు ఏం లేదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. అలా నేను ఏదో మీకు గొప్ప చెప్పాలని చెప్పడం లేదు, నేను టోటల్ గా దేవుని రుచి చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నన్ను రక్షించిన నా దేవుడు సజీవుడు, దానికి నేనే సజీవ సాక్ష్యం. ఆమేన్. థ్యాంక్ యూ ప్రభాకర్. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ గ్రేట్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఈ ప్రపంచంలో ఒకటే నమ్ముతాను, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. సో తమ్ముడు నిజంగా వాళ్ళ మమ్మీ అన్న, వాళ్ళ ఫ్యామిలీ అంత భయంకరంగా ఏడుస్తున్నారన్న. నా కొడుకు ఎట్లాంటి అన్న, ఆయన కళ్ళు చూస్తే నేను భయపడ్డాను, నాకు చాలా భయమైంది. అసలు నేను ఎప్పుడు